తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అసలిది మన క్రియేటివిటీకి ఒక పెద్ద ముప్పా లేదంటే మనల్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లే ఒక పవర్ఫుల్ టూలా? రండి ఈరోజు దీని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. చూడండి, జనరల్గా మనం ఎప్పుడు వినే మాటే ఇది. అబ్బా, ప్రపంచం ఎంత ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతోందో, ఈ కొత్త జనరేషన్కి మనకి మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది అని. ఏదైనా కొత్త టెక్నాలజీ రాగానే ముఖ్యంగా పాతతరం వాళ్ళు ఇలా టెన్షన్ పడటం మనం చూస్తూనే ఉంటాం కదా. ఇది చాలా కామన్గా వినిపించే మాట. కానీ అసలు విషయమేంటంటే, ఈ ఆలోచనే ఒక పెద్ద అబద్ధం. అవును, సమస్య తరాల మధ్య గ్యాప్ కాదు, అసలు సమస్య వేరే ఉంది. మరైతే అసలు ప్రాబ్లమేంటి? అదే ఈ జనరేషన్ గ్యాప్ అనేది ఒక అబద్ధమని చెప్పడానికి కారణం. ఇక్కడ విషయం వయసు గురించి కాదనమాట, మన ఆలోచనా విధానం గురించి. కొత్తగా వచ్చే పద్ధతుల్ని, ఆలోచనల్ని అబ్బేనాకొద్దు అని పక్కన పెట్టే మైండ్ సెట్ గురించే ఇదంతా. అంటే అసలైన గ్యాప్ ఎక్కడుందంటే, పాత ఆలోచనా విధానాలకి ఈరోజు ఉన్న కొత్త రియాలిటీస్కి మధ్య. ఇప్పుడున్న తరం కొత్త ప్రపంచంలో బతుకుతోంది, కాని చాలామంది ఇంకా పాత పద్ధతులకే అతుకుపోయున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏజ్తో కాదు, చేంజ్ని యాక్సెప్ట్ చెయ్యలేని మైండ్ సెట్తో. సరే, ఈ మార్పు అనే కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒకసారి మనం సినిమా మేకింగ్ వైపు చూద్దాం. నిన్నెలా ఉండేది, ఇవాళెలా ఉంది? టెక్నాలజీ అనేది ఎప్పుడూ సినిమా ప్రాసెస్లో ఒక భాగమే కదా. ఒకప్పుడు చూసుకుంటే అన్నీ పేపర్ మీదే, ప్రతిదీ చేత్తో రాసుకోవాల్సిందే. స్క్రిప్ట్ వర్జన్లు మార్చాలంటే అదో పెద్ద తలనొప్పి. కాని ఇప్పుడో మొత్తం ప్రీ ప్రొడక్షన్ పనంతా మన ఫోన్లలో, ల్యాప్టాప్లలోనే జరిగిపోతోంది. డీటీపీ లాంటివి వచ్చాక ఎన్ని వర్జన్లైనా సరే ఈజీగా మేనేజ్ చేసేస్తున్నారు. అవును, ఎప్పుడు చూడండి, లొకేషన్ రిఫరెన్సులు కావాలన్నా, క్యారెక్టర్ల కోసం రిఫరెన్సులు వెతకాలన్నా, చిన్న చిన్న స్కెచ్లు వేయించాలన్నా అన్నిటికీ ఇంటర్నెట్నే కదా వాడేది. చెప్పాలంటే టెక్నాలజీ లేకుండా ఈ రోజుల్లో ప్రీ ప్రొడక్షన్ గురించి ఆలోచించడం కూడా కష్టం. సరే, ఈ టెక్నాలజీ ప్రవాహంలో నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఇప్పుడు చాలామంది దీన్ని ఒక ఛాలెంజ్గా చూస్తున్నారు, కానీ నిజానికి దాన్ని ఒక అసిస్టెంట్గా, ఒక సహాయకుడిగా చూడాలి. కానీ ఈ మాట అనగానే వెంటనే వచ్చే రియాక్షన్ ఏంటి? చీచీ, ఈ ఏఐ మన క్రియేటివిటీని చంపేస్తోంది, మన పనంతా రోబోటిక్గా, యాంత్రికంగా అయిపోతోంది. ఇదొక కామన్ సాకు అన్నమాట. చాలామంది చెప్పేది ఇదే. కానీ నిజానికి ఏఐ వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే టైం సేవ్ అవుతుంది, డబ్బులు ఆదా అవుతాయి, అన్నిటికన్నా ముఖ్యంగా మన పని చాలా ఈజీ అయిపోతుంది. ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉన్నట్టే. ఓకే, సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మన తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ అంటే టీఎఫ్డీఏ ఒక సూపర్ స్టెప్ వేసింది. అసలు వాళ్ళేం చేశారో చూద్దాం రండి. ఏం చేశారంటే, వాళ్ళ మెంబర్స్ కోసం 3 రోజుల పాటు ఒక ఏఐ వర్క్షాప్ని ఆర్గనైజ్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే ఫిల్మ్ మేకింగ్లో ఈ ఏఐని ఒక టూల్గా ఎలా వాడుకోవచ్చు అని నేర్పించడం కోసమే ఈ ప్రోగ్రాం అన్నమాట. ఈ వర్క్షాప్కి ట్రైనర్గా వచ్చింది రైటర్ అరిపిరాల సత్యప్రసాద్ గారు. ఆయన ఏం నేర్పించారంటే, ఏఐతో స్క్రిప్ట్ డ్రాఫ్ట్లు ఎలా రాయాలి, దానికి సరైన ప్రాంప్ట్స్లు ఎలా ఇవ్వాలి, పాడ్కాస్ట్లు, చిన్న వీడియోలు ఎలా క్రియేట్ చేయాలి, ఇలా చాలా విషయాలు. చివరికి ఏఐని మన పర్సనల్ అసిస్టెంట్గా ఎలా మార్చుకోవచ్చో కూడా చూపించారు. ఇప్పుడు మనం అస్సలు ఇంట్రెస్టింగ్ పార్ట్కొస్తున్నాం. అదేంటంటే, ఈ వర్క్షాప్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా ఈ వర్క్షాప్లకొచ్చే ఆడియన్స్ ఎలా ఉంటారంటే, ముఖ్యంగా కో డైరెక్టర్లు, అసోసియేట్లు, అసిస్టెంట్లు. వాళ్ళు ఊరికే వినరు, మధ్య మధ్యలో లేచి ఏవో ప్రశ్నలడుగుతూ ఉంటారు, చెప్పేవాళ్లని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇది చాలా కామన్. కానీ ఈ వర్క్షాప్ జరిగింది 1-2 గంటలు కాదు, ఏకంగా 3 రోజులు. ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఈ 3 రోజులు ఒక్కరు కూడా మధ్యలో లేచి ఒక్క మాట కూడా మాట్లాడలేదట. అరిపిరాలగారు చెప్తున్న విధానానికి, ఆ సబ్జెక్ట్కి అందరూ అలా మంత్రముగ్ధులైపోయి విన్నారు. అంతేకాదు, వాళ్లకేమైనా డౌట్స్ ఉంటే కేవలం క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో మాత్రమే అడిగారట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత ఏకాగ్రతతో విన్నారో, ఆ సబ్జెక్టు వాళ్లని ఎంతగా ఆకట్టుకుందో. ఈ వర్క్షాప్ సక్సెస్కి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఇంకేం కావాలి? సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? అసలు ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఈ సంఘటనే మనకు దారి చూపిస్తోంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఒక్కటే, కొత్త టూల్స్ వచ్చినప్పుడు వాటిని చూసి భయపడటం, వాటిని ఎదిరించటం కాదు, వాటిని చురుకుగా
మన పనిలో ఎలా వాడుకోవాలా అని ఆలోచించడమే ముందుకు వెళ్ళడానికి సరైన దారి. అంటే కొత్త టెక్నాలజీని మనం వాడుకుంటూ మన పాత అనుభవాన్ని దానికి జోడించి ఒక సరికొత్త క్రియేటివిటీని మనం సృష్టించుకోవాలి. అదొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అన్నమాట. కొత్త పాత కలగలిసిన ఒక మేలు కలయిక. పాత అనుభవం, కొత్త టెక్నాలజీ, ఈ రెండిటి యొక్క పవర్ఫుల్ మిక్సేమో బహుశా మన క్రియేటివిటీకి అసలైన ఫ్యూచరేమో. ఆలోచించాల్సిన విషయమే కదా.